అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తెనాలి. నిజం చెప్తున్నా, నాకు మ్యాచ్లు చూసేటప్పుడు ఒక సెంటిమెంట్ ఉంటదనమాట. అరే నేను చూస్తున్నంత సేపు వికెట్లు పడవు, సిక్స్‌లు కొట్టరు, ఏమీ జరగదు. తర్వాత ఎప్పుడైతే నేను మ్యాచ్ చూడడం ఆపేస్తానో కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు అమాంతంగా పెరిగిపోతాయి మనోళ్ళ స్కోర్ గానీ, మనోళ్ళు వికెట్లు తీయడం గానీ. సేమ్ నిన్న కూడా అదే సెంటిమెంట్‌తో మ్యాచ్ చూడడం ఆపేశాను. వాళ్ళైతే 9 ఓవర్స్ వరకు కూడా ఇద్దరు ప్లేయర్స్ ఓకేనా, ఏ మాటగా మాట వాళ్ళు కూడా బాగానే ఆడారు. సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు పాకిస్తాన్ ఇద్దరు ఓపెనర్స్ కూడా. ఫర్హాన్, జమాన్ అనుకుంటా వాళ్ళ పేర్లు. సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు. ఏంట్రా ఒక్క వికెట్ కూడా పడలేదు ఇంతవరకు కూడా. అప్పటికే అంటే మళ్ళీ 160 రేపొద్దున నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా ఇంకా అలాగే కొడతారేమో, ఇండియా రిస్క్ జోన్ లో పడుతుందేమో అన్నంతగా అనిపించి సో నేను మ్యాచ్ అక్కడతో స్టాప్ చేశా. తర్వాత ఎప్పుడైతే నేను చూడడం ఆపేశానో అక్కడ వరుణ్ చక్రవర్తి వచ్చాడు. వచ్చి మెయిన్ ఫర్హాన్ వికెట్ తీసాడు, 57 కొట్టాడు. అప్పటికే దాని ముందు వరుణ్ చక్రవర్తి బాల్కే 6 వేసాడు. అసలు ఆ 6 కూడా పెద్ద 6 కానీ తర్వాత మనోడు ఏం కాన్ఫిడెంట్ తో బాల్ వేసాడు. బౌండరీ దగ్గర మన తిలక్ వర్మ అయితే క్యాచ్ పెట్టాడు అనమాట. ఎక్సలెంట్ క్యాచ్. అది కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా. సాధారణంగా అలాంటి క్యాచెస్ ఏంటి అంటే క్యాచ్ బౌన్స్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో తను చాలా జాగ్రత్తగా ఇలా క్యాచ్ పట్టుకున్నాడు. ఎక్సలెంట్. మ్యాచ్కి అది టర్నింగ్ పాయింట్. దాని తర్వాత ఇంకా వరుసపడి దాని తర్వాత కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. 3 వికెట్లు వరుసనే పడినాయి. 3 వికెట్లు. ఎక్కడైతే 84కి కూడా ఒక్క వికెట్ పడలేదు. తర్వాత వెంటనే 147కి ఆల్అౌట్. నేను అప్పటివరకు మ్యాచ్ చూడలా. అరే ఇంత హెల్ప్ చేసామా మన ఇండియా టీం అని చెప్పి అనిపించింది నాకు. అట్లా 140 తర్వాత కుల్దీప్ మెయిన్గా చెప్పుకోవాలి. 4 వికెట్లు తీశాడు, 30 రన్స్ ఇచ్చాడు. 4 వికెట్లు తీశాడు, 30 రన్స్ ఇచ్చాడు అస్సలు. తర్వాత అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీసుకున్నాడు. మన బుమ్రా కూడా ఏంటి ఈ మధ్య ఎక్కువగా ఇదే రన్స్ ఇస్తున్నాడు, వికెట్స్ పడట్లేదు, అంతగా రాణించట్లేదు అని చెప్పేసి అనుకున్నాను. తను కూడా నిన్ను ఒక వికెట్ స్మాష్ చేసేసి పాకిస్తానోడు వాళ్ళ సంబంధించిన ఒక ప్లేయరు ఎలాగైతే ఇలా అన్నాడో సేమ్ వికెట్ పక్కన కొట్టి తనకు అలాగే జవాబు ఇచ్చాడు. వేరే లెవెల్ అసలు. 10 వికెట్స్ పడిపోయి 19 ఓవర్స్లో అందరినీ కూడా పండబెట్టేశారు. తర్వాత మన వాళ్ళ సంగతి తెలిసిందాక అభిషేక్ శర్మ వస్తాడు. శర్మని ఫస్ట్లో అవుట్ చేయాలి, లేకపోతే బేవత్సం అసలు. ఒకవేళ శర్మని ఫస్ట్లో అవుట్ చేశారనుకుంటే తర్వాత తిలక్ వర్మ ఉంటాడు. వర్మ వచ్చేసి నిలబడిపోతాడు అసలు. వర్మ వచ్చేసి తనని అంటే తను కూడా అంతకుముందు బాగా హిట్టింగ్కి వెళ్ళిపోయేవాడు. కాకపోతే ఇప్పుడు కోహ్లీ లాగా నిలబడతా ఉన్నాడు. ఎక్సలెంట్. ఫస్ట్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. దాని తర్వాత సూర్యకుమార్ గురా ఒక్క రన్గా అవుట్ అయిపోయాడు. 5 balls కేవలం ఒక్క పనికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే చాలా పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఏ ఒక్క క్యాచ్ మిస్ చేయలేదు. ఫీల్డ్ కూడా చాలా అంటే చాలా టఫ్ మెయింటైన్ చేశారు. అసలు అంత టఫ్ అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. తర్వాత మళ్ళీ మూడో వికెట్ శుభన్ గిల్ కూడా పైకి క్యాచ్ ఇచ్చాడు. సేమ్ వీళ్ళు ముగ్గురు కూడా పైకే క్యాచ్లు ఇచ్చారు. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. రాకు సిక్కడివి గడ్డ చిచ్చుల్లో అట్టుడికి పోరాకు బిడ్డ. అంటే అభిషేక్ శర్మదైతే తనకి అన్ఎక్స్పెక్టెడ్. అది అట్లా ట్రిప్ అయిపోయి పైకి వెళ్ళిపోయి కొంచెం ఓకేనా ఫ్రంట్ సైడ్ లో ఉన్న ఫీల్డర్ దానికి క్యాచ్ పడడం జరిగింది. మన శుభ్మన్ గిల్ అయితే కొంచెం అది మనకి అప్పటికి పవర్ ప్లే అవ్వలేదు కదా, కొంచెం హిట్ చేసి దానికి 4కి పంపిద్దాం అనుకున్నాడు. కానీ ఫీల్డర్ అయితే దాన్ని క్యాచ్ పట్టుకోవడం జరిగింది అనమాట. సో అక్కడ ఇట్లా ముగ్గురు. సూర్యకుమార్ కూడా అసలు సూర్యకుమార్ది అవుటా కాదా అని చెప్పేసి చాలా మంది కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ తర్వాత దాన్ని క్లియర్గా చూస్తే అది అవుటే అని చెప్పేసి అందరికీ కూడా స్పష్టం అయిపోయింది. వేరే యాంగిల్లో నుంచి కెమెరా చూపించిన తర్వాత నెక్స్ట్ అప్పుడు వచ్చాడు తిలక్ వర్మ. అమ్మమ్మమ్మమ్మ
ఏమన్నా నిలబడ్డా ఆ ఓపిక, ఆ పేషెన్స్, ఓకేనా, ఓ హిట్లు కొట్టేయడం, ఓ వెళ్ళిపోవడం, దానికన్నా కూడా అది హైప్ ఇస్తుంది, ఏం కొడుతున్నాడు రా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ టీం అంతా పడిపోయిన తర్వాత ఒక భయం ఉంటుంది. ముగ్గురు ప్లేయర్స్, అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్, ఇలా ముగ్గురు పడిపోయిన తర్వాత తిలక్ వర్మ మనం నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. తన పేషెన్స్ కి, తన యొక్క ఇదికి మనం మెచ్చుకొని తీరాల్సిందే ఖచ్చితంగా. తను హాఫ్ సెంచరీ 41 balls లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అంత ప్రెషర్లో 41 balls లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎక్కడ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఛాన్స్ ఇవ్వకుండా తర్వాత నెక్స్ట్ అసలు మ్యాచ్ విన్నింగ్ అంటే ఇంకా తిలక్ వర్మ నెక్స్ట్ ఎప్పుడైతే 18th ఓవర్లో తర్వాత మన తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ వచ్చిన తర్వాత గిల్ అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత మనకి మన ఏం పేరు సంజు శాంసన్ వచ్చాడు. సంజు శాంసన్ వచ్చి తను 24 దగ్గర అవుట్ అయిపోయాడు. 19 balls ఆడాడు, 24 balls దగ్గర అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఎవరు వచ్చారు? దాని తర్వాత శుభం దూబే వచ్చాడు. దూబే కూడా ఎక్సలెంట్ నాక్ ఆడారు. వీళ్ళిద్దరు కలిసి ఫినిష్ చేసేస్తారని చెప్పేసి మ్యాచ్ అనుకున్న టైంలో 18th ఓవర్ 4th ball దగ్గర ఏమో 18th ఓవర్ లాస్ట్ బాల్లో 19th ఓవర్ లాస్ట్ బాల్లో శివన్ దుబే కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ 6 బాల్కి 9 runs లాస్ట్ ఓవర్లో కొట్టాల్సి ఉంది. అంతే, 9 runs కూడా కాదు, 9 6 7 9 runs 10 runs కొట్టాల్సి ఉంది 137 దగ్గర. 137 దగ్గర ఏమో వాళ్ళు స్టాప్ అయిపోయారు. 148 దగ్గర 148 మన టార్గెట్. 147 దగ్గర వాళ్ళు ఆల్ అవుట్ అయిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇంకా లాస్ట్ ఓవర్ అప్పటి వరకు కూడా రింకు సింగ్ గురించి కూడా చెప్పుకోవాలి. దాని తర్వాత శివన్ దుబే అవుట్ అయిపోయిన తర్వాత రింకు సింగ్ వచ్చాడు. ఫస్ట్ 20th ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్. దాని నెక్స్ట్ బాల్ వచ్చేసరికి మన తిలక్ వర్మ దాన్ని 6 పంపించేశాడు. దాని తర్వాత సింగిల్ తీసి స్ట్రైక్ రింకు సింగ్ ఇచ్చాడు. రింకు సింగ్ గురించి చెప్పుకోవాలి, వేరే లెవెల్. చాలా 2-3 క్యాచెస్ పెట్టాడు ఈ మ్యాచ్లో. నిన్నే రావటం, ఒకటే బాల్ ఆడాడు, అది కూడా విన్నింగ్ బౌండరీ. ఒకటే బాల్ బౌండరీ. ఏషియా కప్లో ఒక్కటే మ్యాచ్ ఆడాడు, ఒక్కటే ఇది. అది కూడా హార్దిక్ పాండ్యా తనకి ఇంజూరీ అయ్యి డ్రాప్ అవడం వల్ల కూడా వెరీ ఎక్సలెంట్గా అనిపించింది మ్యాచ్ మాత్రం. వేరే లెవెల్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళ గురించి చెప్పుకోవాలా. మ్యాచ్ అయిపోయిన తర్వాత ట్రాఫీ వీళ్ళు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ గెలిచేసిందని చెప్పేసి పాకిస్తాన్ ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ చూసాను. అంతవరకు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత వాళ్ళు మేము కప్పు కొట్టకపోయినా కానీ కప్పు ఇచ్చేది మన మినిస్టరే కదా, మషికో ఏదో ఉంది ఆడి పేరు. అలా పాకిస్తాన్ మినిస్టర్, వాళ్ళ చేతుల మీదుగా ఆయన ఏషియన్ క్రికెట్ కప్ చైర్మన్ అంట. సో ఆయన చేతుల మీదుగా ట్రాఫీ ఇస్తారంట, అది మనం తీసుకోవాలంట. సో మన వాళ్ళు తీసుకోమన్నారు. సో ఇంకేం చేస్తారు, ఆయన కప్పు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా కప్పు లేకుండా మన వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. కప్పు ఎవడికి కావాలి? మిమ్మల్ని కొట్టామా లేదా, అది కావాలి మాకు, ఓకేనా? ఒకసారి కాదు, 3 సార్లు కొట్టే, 3 సార్లు. అది కావాల్సింది. అసలు ఎక్సలెంట్. నాకు తర్వాత మనోళ్ళు వీళ్ళకి ఎవరెవరైతే వల్గర్గా బిహేవ్ చేశారో ఆ పాకిస్తాన్ ప్లేయర్స్, వాళ్ళందరికీ కూడా వాళ్ళ యాక్షన్స్తో ఇచ్చి పడేశారనమాట. మామూలు నాకు కాదు. మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఏమో ట్రాఫీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం కింద పడుకున్నారు గ్రౌండ్లో. అబ్బా, ప్రౌడ్ మూమెంట్. వరల్డ్ కప్ కొట్టిన అంత ఆనందం రాదు, పాకిస్తాన్ మీద గెలిస్తే వస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది మ్యాచ్? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.